క్రీస్తు నామంలో మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. ఎబ్బేజు గారు చేసిన ప్రార్థన ఇది. ఎబ్బేజు అనగా వేదన. ఎబ్బేజును తనను ఆశీర్వదించి తన రాజ్యాన్ని విస్తరింపచేయమని దేవుని చేసిన ప్రార్థనలు ఇక్కడ కనపడుతున్నాయి. మన సరిహద్దులు కూడా విస్తరింపజేయమని మనమందరం చేయవలసిన ప్రార్థన ఇది ప్రియులారా. మానవులుగా మనం పరిమితి గలవారము, బలహీనలము, తరచుగా పరిస్థితుల్లో చిక్కుకుని ఉంటాం. కనుక మనం ఈ లోక విషయాలనే కాక ఆధ్యాత్మికమైన గొప్ప విషయాలను, మన దర్శనాన్ని విస్తరింపజేయమని దేవుని అడగాలి. ఎబ్బేజు అలాంటి విషయాలు మనకు బోధిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గురించి ఆలోచించండి. అతడు చెరసాలలో ఉన్నప్పటికీ, ఆ గదిలో బంధించబడినప్పటికీ, ఆ గదిలో నుండి మానవ చరిత్రలోనే గొప్పవైన రచనలు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాశాడు ప్రియులారా. మన దేవుడు గొప్పవాడు కనుక మన ప్రార్థనలు కూడా గొప్పగా ఉండాలి.